హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. డెమోక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అక్రమ వలసలపై తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. చమురు, సహజ వాయువు నిక్షేపాలను వెలికితీసేందుకు మద్దతిస్తానని చెప్పిన హారిస్ తన ఉదారవాద లక్ష్యాలను మాత్రం విడిచిపెట్టలేనని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సందర్భంగా ఆమె ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అమెరికన్ల శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని హారిస్ పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే క్యాబినెట్‌లోకి రిపబ్లికన్‌ను తీసుకుంటామని కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన చేశారు. అక్రమ వలసలపై ఉదారంగా వ్యవహరించారని, తనపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు వెలికితీతను నిషేధించబోనని ఆమె స్పష్టం చేశారు. తద్వారా పెన్సిల్వేనియా వివాదానికి ఆమె తెరదించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. గాజా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ నాయకులు భారీ షాక్ ఇచ్చారు. సుమారు 200 మంది రిపబ్లికన్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాయడం ట్రంప్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే వీరంతా జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో వీరంతా ఆయనకు అనుకూలంగా పనిచేసిన వారే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం వీరంతా 2020లో కూడా ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. వీరంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ట్రంప్‌ని అధ్యక్షుడిగా ఎంచుకుంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తారని ఆ లేఖలో హెచ్చరించారు. కమలా హారిస్‌తో మాకు సిద్ధాంతపరమైన విభేదాలున్నప్పటికీ ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నాయకులు ఇంకెవరూ ప్రస్తుతం లేరని వారు లేఖలో పేర్కొన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ మద్దతుదారులమంతా ఒక్కటవుతామని హెచ్చరించారు. మరోవైపు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్ట్ పెట్టారు. ఏబీసీ ఫేక్ న్యూస్‌లో అది ప్రసారమవుతుందని, అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ అని మండిపడ్డారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫిలడెల్ఫియాలో ఈ కార్యక్రమం ఉందని వివరాలు చెబుతూనే ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ భేటీకి నిర్దిష్ట షరతులు, నియమాలను ట్రంప్ వివరించారు. గత జూన్ 27న సీఎన్ఎన్ అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చల్లో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను కమలా హారిస్ ఒప్పందానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని చెప్పారు. అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.